హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ ఫైల్స్. సో యాహ్! ఈ వీడియో ఏంటంటే 'పుష్ప 2' చూసాం. మాస్ జాతర. మొత్తం ఇండియా వైడ్ ఏంటి మన తెలుగోళ్ళు అన్ని చోట్ల ఉన్నారు గాబట్టి సారీ ఇప్పుడు తెలుగోళ్ళు అనడం తప్పేమో. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అందరూ మొత్తం వరల్డ్ వైడ్ ఫినామినా 'పుష్ప 2' చూసాం. సో, వి వాంటెడ్ టు డూ ఎ డీటెయిల్డ్ డిస్కషన్ అండ్ ఇట్స్ ఎ స్పాయిలర్ అలర్ట్. సో, సినిమా చూడనోళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు చూడనోళ్ళు ఇప్పటిదాకా. సినిమా చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే గనక యూ కెన్ స్టాప్ ద వీడియో రైట్ నౌ బికాజ్ దిస్ వీడియో విల్ బి ఫుల్ ఆఫ్ స్పాయిలర్స్. అండ్ యాహ్! సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వరుణ్, Yeah. Surya, first నువ్వు చెప్పు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ థియేటర్? అరే! నేనైతే ఫస్ట్ నా జెన్యూన్ రియాక్షన్ ఏంటంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్. అంటే ఒక మంచి సినిమా చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది గదా! Yes. ఫస్ట్ నా ఇనీషియల్ పర్సెప్షన్ ఏంటంటే ఐ వాస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. ఓకే. నాకిలాగా రీసెంట్ టైమ్స్‌లో నాకింత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ 'యానిమల్'. ఓకే. 'యానిమల్' ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో కైండ్ ఆఫ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఐ గాట్ విత్ దిస్ మూవీ. ఓకే. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐ వాస్ ఇన్ ఆఫ్ ఏమంటారు మన 'అల్లు అర్జున్' యాక్షన్‌కి. ఓకే. పర్టిక్యులర్‌లీ అందరూ జాతర సీక్వెన్స్ అంటున్నారు గానీ, నాకింకా ఏమంటారు క్లైమాక్స్ ఆ ఫైటింగ్ ఉంది గదా! ఆ ఫైటింగ్ యాక్షన్‌కి నేను పిచ్చెక్కిపోయా థియేటర్‌లో. ఓకే. నాకుంటే థియేటర్ బయటకొచ్చాక ఒక నేను అదే ఒక ట్రాన్స్‌లో ఉంటాం గదా! ఓరి నీ యమ్మ ఏం చూసానురా బాబు అని, ఆ ట్రాన్స్ నాకు ఆ క్లైమాక్స్ ఫైటింగ్ ఇచ్చిందనమాట. నేను అసలు ఎలా తీశార్రా యాక్షను అంటే ఇంకా లిటరల్లీ 'అల్లు అర్జున్' అంటే ఫస్ట్ టైము స్క్రీన్ మీద ఒకళ్ళు యాక్ట్ చేస్తుంటే నేను అలిసిపోయిన ఫీలింగొచ్చింది. అంటే మనకి ఎనర్జీ డ్రైన్ అయిపోయి అయ్య బాబోయ్! ఏంటి ఇంత యాక్ట్ చేసేస్తున్నాడు. అసలు చాలా అమ్మో! మామూలుగా చేయలేదు. అరే! లిటరల్లీ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే నాకు 'కేజీఎఫ్ ప్లస్ కాంతార' కలిపి చూసినట్టు అనిపించింది నాకు సినిమా చూసాక. Yes. ఓకే. నీది? ఓకే. నేను ఫస్ట్ చూసా కదా మూవీ. యాహ్! నేను నీకు మెసేజ్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయ్యాక మనం మాట్లాడుకున్నాము. యాహ్! మన ఆ వరుణ్ త ముందు రోజు 9:30 ప్రీమియర్‌కెళ్ళిపోయాడు. నేనింకా తర్వాత రోజు మార్నింగ్ 9:30 షోకెళ్ళాను గానీ యాహ్! సో ఫస్ట్ డే ఫస్ట్ హాఫ్ చూసాక నీకు కాల్ చేశా. చెప్పా మూవీ ఎలా ఉందని. ఆల్రెడీ నేను ఒక హైలో ఉన్నాను. ఆ తర్వాత నీకు మెసేజ్ చేశా గుర్తుందో లేదో. అసలు ఫస్ట్ హాఫ్ నథింగ్. వాట్ ఐ యామ్ సీయింగ్ ఈస్ లైక్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని. ఏంటి అంటే జాతర ఎపిసోడ్ చూస్తున్నా నేనప్పుడు. నాకు అప్పటిదాకా చూసిన మూవీకి ఒక 10 టైమ్స్ ఎక్కడికో వెళ్ళింది మూవీ. దట్ వన్ సీక్వెన్స్ అక్కడి నుంచి అగైన్ క్లైమాక్స్ ఫైట్ ఇంకా యాడ్ ఆన్ అయింది దానికి. అండ్ వీటన్నిటిల్లో లాస్ట్ అంటే యాక్చువల్ ఆ ఫైట్ అనేది ప్రీ క్లైమాక్స్. క్లైమాక్స్ ఇస్ ద ఎమోషనల్ పార్ట్ అజయ్‌కి, అల్లు అర్జున్‌ది. అది అంటే అంత హై చూసేసరికి నీకు అంత కనిపియదు గానీ అది కూడా చాలా బావుంటది. అంటే లెట్స్ డీప్ డైవ్‌గా ఒక్కొక్క పార్ట్ డిస్కస్ చేద్దాం. బట్ నాకు ద వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. అలాంటి ఎక్స్‌పీరియన్స్ 'యూఫోరియా' మంచి మాస్ థియేటర్‌లో ప్రీమియర్ రోజు చూస్తే ఇంక ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ మూవీ కెన్ బీట్ దట్. అది. అరే! కానీ వి షుడ్ విత్ ఆల్ రెస్పెక్ట్ వి షుడ్ గివ్ ద మేజర్ క్రెడిట్ టు సుకుమార్ రా నన్నడిగితే. ఓకే. ఇంత ఇమా ఇంత ఇమాజిన్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ అరే! అల్లు అర్జున్‌ని అంతలా చూపించగలిగాడంటే యాక్చువల్లీ అది ఫస్ట్ హి షుడ్ ఇమాజిన్ దట్ కదా! అల్లు అర్జున్‌ని అరే! అంటే నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయిందేంటంటే అంటే ఇప్పుడు ఇలాంటి రోల్స్ కొంచెం మరీ పెద్ద సీనియర్ హీరోలు లైక్ మన 'బాలయ్య బాబు' పుల్ ఆఫ్ చేయగలిగే టైప్ ఆఫ్ రోల్ గూడా అది. నువ్వు నన్నడిగితే 'అఖండ' ఒక అవును. రై ఒక రే ఒక ఒక రౌద్రం ఒక అవును. యాక్షన్ ఉంటది జూడు. ఆ టైప్ ఆఫ్ యాక్షన్ అందరి హీరోలకి సెట్ అవ్వదు. అవును. ఓకే. ఐ వాస్ సర్ప్రైజ్డ్ అల్లు అర్జున్ అంత పుల్ ఆఫ్ చేసేసరికి ఇప్పుడు అరే! చీర గట్టుకొని ఓకే. ఆ జాతర సీక్వెన్స్‌లో ఆ డాన్స్ ఓకే. క్లైమాక్స్‌లో ఇదంతా అందరి హీరోలకి సెట్ అవ్వదురా! అసలు అంత చేసిన తర్వాత ఎక్స్‌ప్రెషన్స్, ఆ అదే. యాక్టింగ్ అయితే నేను ఆల్రెడీ ఒక చీర గెటప్ ఏసుకుంటేనే ట్రైలర్స్‌కే నీకు హైప్ పెరిగింది. దానికి నువ్వు ఎంత హైప్ పెరిగినా కూడా నువ్వు థియేటర్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు నీకు అదే 'కాంతార' వైబ్ అదే నీకొక గూస్ బంప్స్ అనేది చాలా తక్కువ పడ్డది అక్కడ.
అదేదో మనం ట్రాన్స్ లోకి వెళ్ళడమో ఇంకోటి ఏదో అయిపోద్ది అక్కడ మనకి. నాకు జాతర ఎపిసోడ్ వాస్ ద ఫస్ట్ ఎపిసోడ్ కదా అక్కడ. గంగమ్మ తల్లి జాతర సాంగ్ మొత్తం చూస్తుంటే ఏంటిది అల్లు అర్జున్ అంటే నీకు ఎక్స్ప్రెషన్స్ ఒకటే కాదు. స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది, ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇట్లా ఇలా కింద నుంచి ఇట్లా వెళ్తాడు మెట్లు. అంటే దేర్ ఎవ్రీ సెకండ్ చాలా ఉంది దాంట్లో. ఎఫర్ట్, యాక్టింగ్, ఫేషియల్, ఈవెన్ ఐస్ కూడా చాలా హెవీగా ఉంటాయి అరే వెయిట్ అది తోటి. అది లిటరల్లీ చాలా రోజులు తీశారంట సీక్వెన్స్. ఇప్పుడు మనం అవును. లాస్ట్ టైం ఎప్పుడన్నా ఇలాగా ట్రిపుల్ ఆర్ఆర్ ఇంటర్వెల్ సీన్ ఒక 60 నైట్స్ అన్నో తీశారని విన్నాం. అలాగా అవును. నువ్వు గమనిస్తే జాతర సీక్వెన్స్ లో డ్రామా ఉంటది, సాంగ్ ఉంటది, సూసేకి సాంగ్ అక్కడే, 2 సాంగ్స్ అక్కడే. సూసేకి అండ్ అవును. గంగమ్మ తల్లి జాతర సాంగ్స్ అక్కడే, ఫైటింగ్ అక్కడే, డ్రామా సీక్వెన్స్ అక్కడే, ఏది రష్మిక మోనోలాగ్ అక్కడే. సో అవును. అంత అంత లిటరల్లీ ఒక 25 మినిట్స్ సినిమా ఉంటదక్కడ. నాకు అగైన్ విజువల్ గా చూస్తున్నప్పుడు ఇది అల్లు అర్జున్ యాక్టింగ్ ఏనా అంటే, ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇంకా దీనికి ఏమొస్తుంది, ఇంకా అంత మించే ఉంది. అసలు నన్నడిగితే ఫస్ట్ పార్ట్‌లో ఏం యాక్ట్ చేసినట్టురా? అవును. దానికే అదే. నేషనల్ అవార్డ్ ఇచ్చారు. అసలు దీనికసలు నీ యమ్మ 2 నేషనల్ అవార్డ్‌లు ఇవ్వాలేమో! అంత రేంజ్ యాక్టింగ్ ఇది. అంటే ఎవరైనా ఫస్ట్ పార్ట్‌కి వచ్చినప్పుడు ఇఫ్ ఎనీబడీ క్వెషన్స్ దట్ అసలు అవసరమా ఈ మూవీకి నేషనల్ అవార్డ్ అంటే, లైక్ హి ప్రూవ్డ్ ఇట్. ఈ మూవీ చూపించి సెకండ్ పార్ట్ యూ టెల్ మీ నౌ. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ పార్ట్‌కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఐ రిమెంబర్ చాలా మంది దే వర్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ సమ్ అదర్ మూవీ ఆల్సో. నీకు గుర్తుందా? నానికి అదే సారీ 'అల్లు అర్జున్‌కి' అనౌన్స్ చేసినప్పుడు లైక్ దే అవును. ఇంకో మూవీ ఏంట్రా? ఇంకో మూవీ ఏదో కూడా దే వర్ ఎక్స్‌పెక్టింగ్. యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్‌కి ఉంది అట్ ద సేమ్ టైమ్. సో ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ అండ్ ఇంకో సినిమా ఏదో ఉందిరా. ఐ రిమెంబర్ నాని ట్వీటింగ్ అబౌట్ దట్ మూవీ. అరే! హౌ డిడ్ ద నేషనల్ అవార్డ్ మిస్ ఫర్ దిస్ మూవీ అనేది ఇది రిమెంబర్? 'జై భీమ్' అనుకుంటా. ఆ! 'జై భీమ్.' హౌ డిడ్ దిస్ మూవీ మిస్ ద నేషనల్ అవార్డ్ అని 'జై భీమ్' అని ట్వీట్ గుర్తుందా నీకు? అవును. గుర్తొచ్చింది. సో గుర్తొచ్చింది. ఎవ్రీవన్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ హ్యాపీ ఆర్ వాటెవర్ దే ఆర్ నాట్ లైక్ కంప్లీట్‌లీ అగ్రీయింగ్ విత్ నేషనల్ అవార్డ్ టు అల్లు అర్జున్ ఫర్ 'పుష్ప 1'. 'పుష్ప 2'కి అసలు ఎవ్వరు నోరు అసలు క్వెషనే లేదు. అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ వచ్చే థింగే అల్లు అర్జున్ డిజర్వ్స్ నేషనల్ అవార్డ్. అంటే ఈ మూవీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేది ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దట్. యాహ్! I mean, see, I don't think, see, ever a hero ki they have their own positive strengths and everything, but the way అసలు అల్లు అర్జున్ పర్ఫామ్ చేసి ఆల్రెడీ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఈ మూవీ తోటి అంటే యూ కాంట్ క్వశ్చన్ హిస్ స్కిల్స్ ఎనీమోర్. అవును. నువ్వు అల్లు అర్జున్ యాక్టింగ్ కి పేరు పెట్టలేవు, అంత గొప్ప యాక్టింగ్. యాక్టింగ్ వైజ్ ఐ థింక్ ఇట్స్ అరే! బ్రిలియంట్. యాక్చువల్లీ అరే! సినిమా సెకండ్ హాఫ్ అలా కూర్చోబెట్టేసారురా. కేవలం అల్లు అర్జున్ ఎస్. యాక్టింగ్. యా. అయితే ఇప్పుడు మనము సెకండ్ హాఫ్ లో ఈ 2 సీన్స్ వల్ల మనము మిగిలిన మూవీ ఇంపాక్ట్ అంతా మనం మర్చిపోతున్నాం గానీ, ఐ యాక్చువల్లీ థింక్ అంటే మనం కొద్దిసేపు ఇంక ఈ 2 సీన్స్ లైక్ విల్ స్టాప్ టాకింగ్, విల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనం ఫస్ట్ నుంచి చూద్దాం మూవీ ఫస్ట్ నుంచి, సో దట్ ఇట్ విల్ బి అ ప్రాపర్ డిస్కషన్. ఓకే. ఫస్ట్ థింగ్ నాకొచ్చిన క్వెషన్ ఏంటంటే, హ్మ్. వేర్ ఈస్ 'పుష్ప' టీజర్ అది అది సినిమాలో లేదెక్కడ. లైక్ అసల లేదు. అంటే అది ఆ అది ట్రాక్ కూడా లేదు. లేదు. అది 'పుష్ప 3 ర్యాంపేజ్' టీజర్ అయితే గనక లైక్ సుకుమార్ రిలీజ్ ద 'పుష్ప పార్ట్ 3' టీజర్ బిఫోర్ పార్ట్ 2. అదసల అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రిలీజ్ నన్నడిగితే. మేబీ అట్ ద ఆ టీజర్ రిలీజ్ అయ్యే టైమ్‌కి దే వర్ ప్లానింగ్ సంథింగ్ ఆర్ స్టోరీ వాస్ డిఫరెంట్ ఆర్ లేకపోతే పార్ట్ 2 లోనే మొత్తం స్టోరీ పెట్టేసి అనుకున్నారో వాటెవర్ ఏమైందో తెలీదు గానీ, వేర్ ఈస్ 'పుష్ప' టీజర్ అసలు ఒక్క సీన్ గూడా లేదురా సినిమాలో. అసల అసలు కాన్సెప్టే లేదు. ఇప్పుడు రైట్ నౌ మనం చూసిన సెకండ్ పార్ట్ మూవీకి ఇట్ ఈస్ అసలు సంబంధం కూడా లేదు. ఆ టీజర్ స్టోరీ లైన్ కి దీనికి. సో అవును. వన్ పాసిబిలిటీ, దే స్క్రాప్ దట్ ఐడియా అండ్ స్టోరీని ఇంప్రూవైజ్ చేశారా, లేదంటే ఇట్ ఈస్ అగైన్ ఇన్ పార్ట్ 3. అది క్లారిటీ లేదు. నిజంగా పార్ట్ 3 ఉండుంటే విచ్ ఇస్ వెరీ గుడ్, బట్ ఎప్పుడు వస్తుంది ఆ పార్ట్ 3? అది దట్ ఈస్ 'కేజీఎఫ్' అ బిగ్ క్వశ్చన్. అది 'కేజీఎఫ్ 3' లాగా. ఎందుకంటే ఇప్పుడు 'అల్లు అర్జున్' బట్ కేజీఎఫ్ 3 ఇస్ కేజీఎఫ్ 2 స్టోరీ ఎండ్ అయిపోయింది అక్కడ. ఇట్ ఈస్ జస్ట్ అడిషనల్ హుక్ లాగా, బట్ ఇక్కడ స్టోరీ ఎండ్ అవ్వలేదు. స్టోరీ ఎండ్ ఆ, అవ్వలేదు. బట్ యూ నో 'అల్లు అర్జున్' ఇస్ ఆక్యుపైడ్ విత్ 'త్రివిక్రమ్స్' మూవీ ఫర్ నెక్స్ట్ ఇయర్ అండ్ 'సుకుమార్' ఇస్ ఆక్యుపైడ్ విత్ 'రామ్ చరణ్స్' మూవీ. ఈ 2 అయ్యాక ఉంటది నాకు తెలిసి. see, at least if they come up ఈ మూవీస్ తర్వాత అగైన్ ఇఫ్ దే కమ్ బ్యాక్ టు పుష్ప 3, then that is good. బట్ ఆ చేస్తారో చేయరో గ్యారంటీ కూడా లేదు అంటే దెన్ దట్ ఈస్ అ డిసప్పాయింట్మెంట్ కదా. యాహ్! యాహ్!
అరే! అంటే అరే! ఫర్గెట్ ఒకసారి అబౌట్ ద టీజర్. ఒకసారి లైక్ నువ్వు లెట్స్ గో విత్ ద ఇంట్రడక్షన్. చెప్తున్న దానికి చెప్తున్నా. అరే! సినిమా టుక్ ద నంబర్ 1 ఓపెనింగ్ ఆఫ్ ద ఇండియా. ఓకే. ఆఫ్ కోర్స్ అరే! కలెక్షన్స్ అన్ ఆర్ అరే! ఇంత కలెక్షన్ వచ్చినప్పుడు థర్డ్ పార్ట్ వాళ్ళు బంగారు బాతుని ఎందుకు వదిలేసుకుంటార్రా? దే విల్ ఖచ్చితంగా అలా చేస్తారు 'పుష్ప 3' అంతే గదా! ఒరేయ్! చేయాలి. ఇట్ టుక్ ద నంబర్ 1 ఓపెనింగ్. ఓకే. బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుంది. ఓకే. మొన్న యాక్చువల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ఏంటి? మన 'స్త్రీ 2' అన్నిటిని కొట్టేసిందక్కడ. అవును. 'బాహుబలి' హిందీ రికార్డ్‌ని కూడా కొట్టింది. హిందీ రికార్డ్‌ని. అవును. 'పుష్ప 2' ఈస్ అగైన్ గోయింగ్ టు బీట్ 'స్త్రీ 2' నౌ. ఓకే. ఎక్కడ ఓన్లీ బాలీవుడ్‌లో 1000 క్రోర్స్ చేస్తదేమో అని యాంటిసిపేషన్ ఉంది. అవును. ఓకే. అండ్ కేరళ తప్ప కేరళలో కొంచెం అండర్ పెర్ఫార్మన్స్ అంట. మిగిలిన అన్ని ప్లేసెస్‌లో ఇట్స్ పెర్ఫార్మింగ్ రియల్లీ వెల్. ఆల్రెడీ గోల్డెన్ డక్ కర్ణాటక హిట్ బ్రేక్ ఈవెన్. కొట్టేసుకుంటారు. సో, ఖచ్చితంగా 'పుష్ప ర్యాంపేజ్' ర్యాంప్ పాడించడానికి వస్తారు మళ్ళీ. ఐయామ్ ప్రేయింగ్ ఫర్ దట్. అంటే నాకు థర్డ్ పార్ట్ కూడా త్వరగా, ఎందుకంటే ఫర్గెట్ అబౌట్ ద టీజర్. ద ఫస్ట్ హోల్ ఇంట్రొడక్షన్ మొత్తం చూస్తేనే పార్ట్ 3లో ఉంటే దాని స్టోరీ జపాన్ రిలేటెడ్ అని ఉంది. ఎందుకంటే నీకు ఆ ఇంట్రొడక్షన్ ఫైట్ కాకుండా ఏం లేదు అదే గదా! జపాన్ రిలేటెడ్. 'వేర్ ఇస్ పుష్ప' టీజర్‌లో లేదు. జపాన్ ఫైట్‌ది ఎక్కడికి లింక్ అవుద్దో కూడా తెలీదు. అవును. సో మేబీ అదంతా లింక్ చేసి థర్డ్, ఎందుకంటే సెకండ్ పార్ట్ లో స్టోరీ వైజ్ ఇట్ ఈస్ ఒక లిమిటెడ్ లోనే ఉంది స్టోరీ లైన్, కానీ పర్ఫార్మెన్సెస్, సీన్స్ ఇవన్నీ చాలా బాగుండడం వల్ల యూ కాంట్ క్వశ్చన్ ద స్టోరీ. బట్ పార్ట్ 3లో దే సేవ్డ్ ఇట్ అలాట్ అని నాకు అనిపించింది. ఇంకొకటేంటంటే యాక్చువల్లీ నువ్వు ఇనీషియల్ 'పుష్ప ద రైజ్' ఇంటర్వ్యూస్ చూస్తే అవును. సుకుమార్ రోట్ దిస్ స్టోరీ ఫర్ ఎ వెబ్ సీరీస్. ఓకే. అవును. సో, ఈ సినిమాలో యూ కెన్ సీ దట్ వెబ్ సీరీస్ అప్రోచ్. కొన్ని మొమెంట్స్ అవును. ఇవన్నీ కూడా అదొక స్టోరీలా కాకుండా ఈ షోయింగ్ ద లైఫ్ ఆఫ్ 'పుష్ప.' అవును. ఇప్పుడు 'ద రైజ్' అరే! యాక్చువల్లీ నేను ఇందాక ఏదో మీమ్ చూసా. ఏంటి 'దిస్ ఈస్ అనదర్ ట్రిపుల్ ఆర్. రైజ్, రూల్, ర్యాంపేజ్.' అవును. ఆ! ఫస్ట్ పాయింట్. జపనీస్ అదే జపానోళ్ళతో ఫైటింగ్ ఎక్కడ లింక్ అయిద్దనేది క్వెషన్ మార్క్. వేర్ ఇస్ పుష్ప అనేది సెకండ్ క్వెషన్ మార్క్ నాకున్నదైతే. అండ్ అయితే ఇందులో సుకుమార్ బ్రిలియంట్ థింగ్ నాకు ఆ ఫస్ట్ సీక్వెన్స్ అంతలో నచ్చింది. ఆ కంటైనర్ మీద నేమ్ ఏదో బ్యాష్ బీవీ అని ఉంటది. అది వాటర్ రిఫ్లెక్షన్ లో పుష్ప అని కనిపిస్తది. ఒరిజినల్ గా కూడా పుష్ప అని పెట్టొచ్చు, కానీ పెడితే దట్ కంటైనర్ బిలాంగ్స్ టు పుష్ప అని తెలుస్తది. అది ఫస్ట్ మూవీ చూస్తున్నంత సేపు ఎలివేషన్ ఏం రావట్లేదు, ఏదో చూపిస్తున్నారు కంటైనర్ అన్నప్పుడు అలా ఒక వాటర్ రిఫ్లెక్షన్ చూపిగానే ఎస్ ద మూవీ యాక్చువల్లీ స్టార్టెడ్ అని అనిపించింది నాకు అక్కడ. సుకుమార్ కనిపిస్తున్నాడు అనేది. అరే! ఈ సినిమాకి ట్రేడ్ మార్క్ సుకుమార్ టైటిల్స్ లేవేంట్రా? దట్ ఈస్ మై ఫస్ట్ డిసప్పాయింట్మెంట్. నేను నాకు మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే టైటిల్స్ ఆఫ్ సుకుమార్ అది లేదు. అదైతే నేను ఇప్పటికీ ఐ డోంట్ నో వై. రీజన్ ఏంటో తెలీదు. దే కుడ్ హావ్ కెప్ట్ సంథింగ్, బట్ టిపికల్ గా పక్కన వచ్చాయి. అది ఐ డోంట్ నో, దే మిస్డ్ ఇట్. టైం లేక చేయలేదని నేను అనుకుంటున్నాను. అదే గదా! లైక్ యాక్చువల్లీ ఫస్ట్ వెయిట్ చేసేది మనం దానికే గదా! అదే కదా టైటిల్స్ వస్తుంది. ఏంటి అప్పుడే టైటిల్స్ వచ్చేస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు. అరే సుకుమార్ మూవీయే కదా అది. టైటిల్స్ రియల్లీ వాస్ మై ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఆర్ డ్రాబ్యాక్ నేను చెప్తా ఈ కాకపోతే మూవీలో. ఒకట్రా సినిమా చాలా పెద్ద సినిమారా. 3 అవర్ 20 మినిట్స్ మూవీ. నువ్వు నన్ను యాక్చువల్లీ లెట్స్ డిస్కస్ అని ఆలోచిస్తుంటే చాలా సీన్‌లున్నాయి. కొన్ని మర్చిపోయాను గూడా నేను. అంటే అంత పెద్ద అవును. సినిమా గదా! ఇఫ్ యూ ఆస్క్ మీ ద ఫ్లో అవును. ఆఫ్ ద సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటి చెప్పరా అంటే నేను ఇమ్మీడియేట్‌గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అన్ని సీన్‌లున్నాయి. నాకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే పోలీస్ స్టేషన్ సీన్ గుర్తొస్తుంది. పోలీసుల్ని బైఔట్ అవును. చేస్తాడు గదా! అవును. పోలీస్ స్టేషన్ బైఔట్ చేసే సీన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత 'రష్మిక' అండ్ 'అల్లు అర్జున్' రొమాన్స్ పీలింగ్ సాంగ్ గుర్తొస్తుంది. ఇంకేమున్నాయి? ఆ! ఫోటో ఇంట్రవల్ సీఎం. ఆ! ఆ! సీఎంతో ఫోటో. సీఎంతో ఫోటో సీక్వెన్స్ ఒకటి. నెక్స్ట్ ఇంటర్వల్ సీక్వెన్స్ ఒకటి. ఇంటర్వల్ ఏది? దమ్ముంటే పట్టుకోరా షెకావతు, పట్టుకుంటే వదిలేస్తా పట్టుకుంటే సిండికేట్. సిండికేట్. అదొకటి గుర్తొస్తుంది. చాలా పెద్ద మధ్యలో సినిమారా. చాలా ఉన్నాయి. నేను అదే చెప్పేది, నీకు ఇంపాక్ట్ ఒక కొన్ని మెయిన్ సీన్స్ ఉండడం వల్ల ఇది తెలియట్లే కానీ చాలా బ్యూటిఫుల్. నాకు మన వీటన్నిటిలో రాజమౌళి నాకు గారి ఇప్పుడు స్టైల్‌లో చెప్పాలంటే చాలా జీడిపప్పులున్నాయి. కాదు, బంగర్ సింగ్ షెకావత్ ఇంట్రొడక్షన్ లో ఒక లారీలో వెళ్తా ఉంటాడు ఇట్లా కూర్చొని అడ్జస్ట్ అయ్యి. ఫస్ట్ పార్ట్ లో వాడి ఇంట్రొడక్షన్ ఏంటి, కుర్చీలో అనుకో రిక్లైన్ అవ్వడానికి అవ్వట్లేదు అంటే వాడిని చంపేస్తాడు.
సెకండ్ పార్ట్ ఇంట్రడక్షన్ ఏంటి, వాడు లారీలో హీ సో డెస్పరేట్ టు క్యాచ్ అల్లు అర్జున్ పుష్ప, అడ్జస్ట్ ఒకటి మీద ఏదో కూర్చోవడం ఇలా ఉంటది. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇవి. బట్ ఓ కరెక్టే రా. ఓ ఇది నేను గమనించలే బానే. సో ఇలాగా అండ్ ఆ సీన్ యాక్చువల్లీ కొంచెం బాగుంటది. అప్పటిదాకా వాడు ఏదో ఉంటాడు, వాడు పక్కన వాడు గుండుగాడు అది ఇది అని అనుకుంటూ ఉంటారు. వాడు ద వే గుండుగాడు అని చెప్పి ఇట్లా గన్ తీస్తాడు, వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాడు. అక్కడ వరకు వాడికి హై వచ్చింది. వెంటనే అల్లు అర్జున్ వస్తా, నాకు అనిపించింది మేబీ దట్ ఈస్ ద యాక్చువల్ ఇంట్రొడక్షన్ వాళ్ళు అనుకున్నది ఈ మూవీకి అని నేను అనుకుంటున్నా. పోలీస్ స్టేషన్ లోకి వచ్చేది అంతే, ఎందుకంటే అది కూడా అంతే హై వస్తుంది. మంచి ఇట్లా ఇంట్రొడక్షన్ వచ్చి ఎలివేషన్ వస్తాడు. అసలు ఆ సెటిల్మెంట్ అందరికి 30 లక్షలు 40 లక్షలు క్రేజీ క్రేజీ. ఆ సీన్ బాగుంటది. ఇమీడియట్ నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు సీక్వెన్స్ లో, నాకు గుర్తు రావట్లేదు. సాంగ్ పుష్ప 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 పుష్ప. అరే పుష్ప సాంగ్ కూడా లిరికల్ వీడియోలో ఉన్న స్టెప్ లో ఏం లేవేంట్రా సినిమాలో. అవునవును, మూవీ చూపించారు ఎక్కువ మాంటేజ్. ఎంత ఫుటేజ్ షూట్ చేసి అందులో ఎంత ఎడిట్ చేసేసి ఫైనల్ గా 3 or 20 minutes వదిలేరు అనిపించింది నాకు చాలా. నేను ఎక్కడో విన్నదైతే ఓన్లీ సెకండ్ పార్ట్ 5.5 hours షూట్ చేసి ఫుటేజ్ ఉంది, దాన్ని 3 hours 20 minutes కి తీసుకొచ్చారు. ట్రైలర్ లో ఉన్న షాట్లే లేవు కదరా. ఇప్పుడు మన షెకావత్ వాటర్ లోంచి లెగిస్తాడు స్నానం చేసి, అది ఎక్కడ అంటే వాళ్ళందరూ అరెస్ట్ చేస్తాడు చూడు, అక్కడే వాడు కూలీ గెటప్ నుంచి పోలీస్ గెటప్ లోకి స్విచ్ అయ్యే దాంట్లో పెట్టాడేమో. బట్ లెంత్ సరిపోక పార్ట్ కట్ చేశారేమో. ఎందుకంటే అక్కడ చూస్తే ఆ షాట్ లో పక్కన ఒక చిన్న టవల్ అన్ని పెట్టుకుంటారు. సో మేబీ. అండ్ వీటన్నిటిలో రష్మిక అండ్ అల్లు అర్జున్ రొమాన్స్ ట్రాక్ చాలా, నాకైతే అంత హై మూమెంట్స్ లో క్యూట్ అండ్ నైస్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు కిచెన్ లో ఫస్ట్ సీన్ ఉంటది, ఆ షర్ట్ మార్చుకొని వస్తా అని చెప్పి వెళ్తాడు, ఫన్నీ క్యూట్ అనిపిస్తుంది. సేమ్ మళ్ళీ అదే కిచెన్ లో ఇంకొకసారి పీలింగ్ సాంగ్ ముందు సేమ్ మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. నాకు సినిమా మొత్తంలో యాక్చువల్లీ పీలింగ్ సాంగ్ చాలా నచ్చిందిరా. ఫస్ట్ కేరళ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఒక 20 seconds బిట్ రిలీజ్ చేశాడు కదా అల్లు అర్జున్. నాకు ఆ బిట్ దగ్గర నుంచే ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్. సాంగ్ బాగుంది, సాంగ్ నుంచి డాన్స్ చాలా బాగుంది. డాన్స్ చాలా బాగుంది, పిక్చరేషన్ చాలా బాగా తీశారు. నాకు నచ్చింది సాంగ్ అది. మనం మిస్ అయిన అల్లు అర్జున్ డాన్స్ ని ఈ సాంగ్ లో చూసాం మనం. యా పీలింగ్ సాంగ్ చాలా బాగా తీసాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో మూమెంట్స్ ఏమన్నారు ఇంకా నాకు ఇప్పుడు ఆ సీఎం సీన్ చూద్దాం. సీఎం దగ్గరికి వెళ్తే వాడు ఏదో ఫోటో అడిగిందని చెప్పి వెళ్తాడు, ఫోటో ఇవ్వని అంటాడు. ఓకే బయటకు వచ్చి కూర్చుంటాడు, అప్పుడు స్టార్ట్ చేస్తాడు పెళ్ళమ్మాట వింటంటే నువ్వు సీఎం అయితే ఇస్తావా ఫోటో అంటాడు. ఇస్తా, నేను ఎందుకే అని రావు రమేష్ అనగా అయితే నువ్వే సీఎం అంటే డిలేడ్ హై. నీకు అప్పటిదాకా ఇలా వెళ్తా ఉంటది, సడన్ గా ఒక చిన్న వర్డ్ మంచి హై విత్ బీజిఎం. అండ్ ఈసారి బీజిఎం అండ్ మ్యూజిక్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ పార్ట్. బీజిఎం ఏంట్రా, కొంతమంది ఏమో సగం శామ్ సిఎస్ అంటున్నారు, శామ్ సిఎస్ ఏమో వచ్చి 90% నేనే చేశాను, జస్ట్ కొన్ని ట్రాక్స్ డిఎస్పీ చేసాడు అంటాడు. అది తెలీదు. ఇప్పుడు అది ఎట్లుంటది అంటే ఫస్ట్ పార్ట్ లో ఏముందో సగం మ్యూజిక్ అదే ఉంది. క్రెడిట్స్ లో మ్యూజిక్ అండ్ బీజిఎం దేశీ ప్రసాద్ అని వేసారు. మళ్ళీ ఒరిజినల్ మ్యూజిక్ ఏమో డిఎస్పి, అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేమో శామ్ సిఎస్ వేశారు. సో నేను అనుకోవడం 1 or 2 పెద్ద సీన్స్ ఎక్కడ వాడుంటారు అని. ఎందుకంటే చాలా మ్యూజిక్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న మ్యూజిక్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. సో అది డిఎస్పీకే క్రెడిట్. అండ్ కొన్ని మనకు ఫస్ట్ ఎప్పుడో రిలీజ్ చేసిన టీజర్స్ లో మ్యూజిక్ ఉంది ఇక్కడ, లైక్ జాతర ఎపిసోడ్ అవన్నీ. సో ఎక్కడ ఏంటని పెడితే ద ఎండ్ వీఆర్ హ్యాపీ విత్ ద మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గుడ్. ఇప్పుడు అక్కడ క్రెడిట్స్ ఎవరికి ఏంటనేది ఇద్దరికి క్రెడిట్స్ అయితే వచ్చాయి. అది ఇంకోటి పుష్ప 1 కి 2 కి రెఫరెన్సెస్ నాకు ఒక 2-3 అంటే చూడగానే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చిన్న చిన్న మూమెంట్స్. మాల్దీవ్స్ లో సీన్ హెలికాప్టర్ కొంటాడు. అరే హెలికాప్టర్ కొంటాడు నాకు ఇంట్రడక్షన్ సీన్ కూడా రా. ఇప్పుడు ఇంట్రడక్షన్ సీన్ ఫస్ట్ పార్ట్ లో స్టోరీలో ఎక్కడ కనెక్ట్ చేయలేదు. లారీ దొంగతనం చేసుకుంటూ వస్తుంటే పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎందుకు చేయరు, అది చేస్తారు. ఎక్కడంటే ఇంటర్వెల్ లో సునీల్ దగ్గరికి వెళ్తాడు కదా,
సునీల్ టెర్రస్ మీదకి ఇంటర్వెల్. ఆ! దానికి ముందు వాడెక్కడ వాళ్ళ అమ్మ హాస్పిటలైజ్ అయ్యి ఉన్నప్పుడు, ఆ! ఇంకా నేను తగ్గేదేలే అని చెప్పి నేను చూసుకుంటా అని చెప్పి వాడు వెళ్తాడు. వెళ్ళి ఆ ఫైట్ అయ్యి వాడు మురుగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దెన్ కమింగ్ బ్యాక్ టు దిస్ సునీల్ దగ్గరకు వచ్చి ఆల్రెడీ మురుగన్‌తో మాట్లాడాను అని అంటాడు కదా! సో, ఆ ఫైట్ ఏంటి అంటే వాడు చెన్నైకి వెళ్ళే లోపు మధ్యలో ఒక ఫైట్. అవునా? అవునవునవును. నీకు అదే బిట్ నీకు మళ్ళీ నేను మొన్న థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ రీవాచ్ చేస్తున్నప్పుడు కింద 1 ఇయర్ ఎగో అని మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేస్తారు. నీకు ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఎగో అని నీకు ఓల్డ్ స్టోరీ అంతా స్టార్ట్ చేస్తారు. హుహు. ఓకే. నీకు ఇంటర్వెల్ సీన్ సునీల్‌తో ఉన్నది ఉంటది చూడు. హ్మ్. అది నువ్వు డీటెయిల్‌గా వర్డ్ బై వర్డ్ అబ్జర్వ్ చెయ్యి. మరి అక్కడ వాడు నేను ఎన్ని చెక్ పోస్టులు దాటిస్తా తెలుసా? నాకు ఎంతమంది పోలీసులు ఇబ్బందో తెలుసా? అంటే, అవును సార్ నాకు కూడా ఈ పోలీసులు ఇబ్బందయింది. ఓహ్! ఆహ్, వాడు ఒక్కొక్కడికి 1,00,000 ఇచ్చాను అని అంటాడు. ఆ! 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 సో, అర్థమైంది. దట్ ఈస్ వేర్ ఫస్ట్ సీన్ కమ్స్. హ్మ్. 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 సో, నా ఇమాజినేషన్ కూడా సెకండ్ పార్ట్‌కి అలా ఒక సీన్ చూపిగా అలాగే ఏదో ఒక ట్రాన్సిషన్ ఉంటది. సమ్‌వేర్ అరే! ఇట్ విల్ గో బ్యాక్ టు ఫస్ట్ పార్ట్ కాకపోతే అనుకున్నా. నువ్వొకటి గమనించావా? దిస్ ఈస్ కైండ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ స్టోరీ కూడా కొంచెం ఇలాగే ఉంటది కదా! ఆఫ్‌కోర్స్ కానీ బిజినెస్ మ్యాన్ ఏంటంటే నీకు 2 అవర్స్‌లో మూవీ తీసారు. ఇదేమో 3 పార్ట్స్ తీస్తున్నారు. అదే నేనెక్కడో మీమ్ చూసాననమాట. అప్పట్లో అది మూవీ ఇలాగ ఏమీ లేని పాయింట్ దగ్గర నుంచి పీఎం దగ్గర మీటింగ్ వరకు ఒక 2 అవర్స్‌లో అవును. దించగలిగాడు అని 'రామ్ వెంకట్ శ్రీకర్' పోస్ట్ చేసాడు అనుకుంటాను. ఆ! 'రామ్ వెంకట్ శ్రీకర్' ఫ్రమ్ 'గలాటా తెలుగు.' రైట్. 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 హ్మ్. 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 ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ అరే! నాకనిపించింది కాపోతే మూవీ ఫస్ట్ హాఫ్‌లో నాదొక చిన్న పాయింట్ ఏంటంటే 'షికావత్' అండ్ లైక్ 'పుష్ప' మధ్యలో ఉండే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇంకా కొంచెం బ్రిలియంట్‌గా చూపించొచ్చు. అంటే సుకుమార్ ఇంకా బ్రిలియంట్‌గా చూపిస్తాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. అంటే ఆ ఎద్దుల బండి సీక్వెన్స్ ఇస్ ఫైన్. బట్ ఆళ్ళిద్దరి మధ్య ఇంకా కొంచెం ఇంకా హీటెడ్‌గా అంటే, అవును. అంటే సినిమా మొత్తంలో నువ్వెక్కడ్రా డిసప్పాయింటెడ్ అంటే అదే. ఐ ఎక్స్‌పెక్టెడ్ ఏమంటారు 'పుష్ప వర్సెస్ షెకావత్' విల్ బి సంథింగ్ లైక్ 'రాకీ భాయ్ వర్సెస్' ఏమంటారు 'సంజయ్ దత్' క్యారెక్టర్ ఇన్ 'కేజీఎఫ్ 2'. హ్మ్. అది నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ వరకు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది ఫేస్ ఆఫ్. మెల్లిమెల్లిగా బిల్డ్ చేస్తున్న పోలీస్ స్టేషన్ సీను. ఆ తర్వాత ఇంకోటేదో అలా మెల్లిమెల్లిగా ఇంటర్వెల్‌కి వాడికి వచ్చి అంటే హి ఈస్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ వాడికి ఏం చేయాలో తెలియనప్పుడు రావు రమేష్ వచ్చి నాకు సారీ చెప్పిస్తానంటే దెన్ హి అన్నది ఓకే. నాకు అల్లు అర్జున్‌తో సారీ చెప్పిస్తే చాలు నాకు. ఐయామ్ డన్. అక్కడి నుంచి ఇంటర్వెల్ సీను ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆ హై అనేది నాకు ఇంకెక్కడ రాలేదు. అక్కడి వరకు నా సెకండ్ హాఫ్‌లో వేర్ డిడ్ ఇట్ గో? అంటే ఏమైపోయింది ఆ తర్వాత? నీకు ఆ రోల్ ఇంతవరకు బిల్డ్ చేసినప్పుడు ఇట్లా పడిపోయింది. అంటే ఒక పాయింట్‌కొచ్చాక నాకు తెలిసి దే వర్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఫర్ పార్ట్ 3 రా. ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌లో కూడా నువ్వు గమనిస్తే ఒక పాయింట్‌కొచ్చాక స్టోరీ అవుద్ది. దెన్ 'షెకావత్' విల్ ఎంటర్. ఇక్కడ కూడా ఒక పాయింట్‌కొచ్చాక 'షెకావత్‌ది' కొంచెం ఎండింగ్ లాగా పెట్టి దెన్ ఎంటర్ 'జగపత్ బాబు' క్యారెక్టర్. నాకనిపించి నాకొక ఇదొక స్క్రీన్ ప్లేలో దే కుడ్ ఇదొక హావ్ మేడ్ చిన్న చేంజ్ అంటే ఇదొక రిలే రేస్‌లా జరుగుతది విలన్స్ మధ్యలో. నేను అక్కడి దాకా వచ్చి ఐయామ్ గివింగ్ యూ ద థింగ్. యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్ అన్నట్టు. యాక్చువల్లీ నాకేమనిపించిందంటే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా అల్లు అర్జున్ అండ్ ఫహద్ ఫాజిల్ ఫేస్ ఆఫ్. సెకండ్ హాఫ్ అంతా అజయ్‌ని ఇంప్రెస్ చేయడం కోసం బ్రదర్ సర్‌నేమ్ కోసం అని ఆ ట్రాక్స్ అని పెట్టారు. అలా చేయడం వల్ల ఏమైంది మనకు ఫస్ట్ హాఫ్‌లో అంతా ఒక మన మెయిన్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంకే ఇంతుంటే క్లైమాక్స్‌కి ఇంకెంత ఉండాలి అని. అవునవును. వాళ్ళు థర్డ్ పార్ట్‌కి సేవ్ చేసినప్పుడు నాకొక సీన్ నచ్చింది ఏంటంటే ఫహద్ ఫాజిల్ కాలిపోవడం ఏది అందులో. అది క్లైమాక్స్‌లో పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. ఆఫ్టర్ ద ఫైట్ ఆ ఎమోషనల్ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ పార్ట్ 3కి ముందు ఇలా కాలిపోతున్నట్టు పెడితే ఓకే. దేర్ ఈస్ సంథింగ్ ఫర్ ఫహద్ ఫాజిల్ అనేది ఉండేదేమో. అరే! అదెప్పుడో ఇంకోటి క్రేజీ రూమర్ నేను చూస్తుంది. క్లైమాక్స్‌లో బాంబ్ పేల్చిన క్యారెక్టర్ విజయ్ దేవరకొండ అంటారేంటి? లేదు. నువ్వు 'ఫహద్ ఫాజిల్' కాలిపోయి నీకు కాలిపోయిన చర్మం చూపిచ్చాడంటే, నువ్వు ఆ కరం అక్కడ చచ్చిపోయింది శవం ఎవరు అనుకుంటే మనం 'రష్మిక'ని, వాళ్ళ అమ్మని ఏవేవో అనుకున్నాం. అక్కడ ఉన్నది ఎవడో సిండికేట్ మెంబర్. మరి సో, బాంబ్ ఏంటి వెరైటీగా ఉంది. స్కల్ బొమ్మది ఉండి వెరైటీగా ఉంది గదా! నేను ఎందుకు అంటున్నానంటే ఇది శ్రీకాంత్ విస్సా ద రైటర్ ఆఫ్ 'పుష్ప' అండ్ 'పుష్ప 2' డైలాగ్ అవును. రైటర్ ఆఫ్ 'పుష్ప' అండ్ 'పుష్ప 2' నిన్న అవును. ఇంటర్వ్యూలో దట్స్ ఎ న్యూ క్యారెక్టర్ అని చెప్పాడురా. హి డిడ్ంట్ కన్ఫర్మ్ దట్ ఇట్స్ ఫహద్ ఫాజిల్.
ఫహద్ ఫాజిల్ లేకుండా అక్కడ చచ్చిపోయాడు ఒకవేళ అంటే మాత్రం దెన్ దట్ ఈస్ అ వెరీ బిగ్ లెట్ డౌన్ టు మీ. చచ్చిపోయి ఉండడు. తను వేరే క్యారెక్టర్ పెడతారు తప్ప లాస్ట్ లో మనకు చూపించిన క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్ కాదంటున్నా. అందుకే వెనకాల నుంచి చూపించాడు అంటున్నాను. నేనేమనుకున్నా అంటే ఫహద్ ఫాజిల్ ఇస్ జస్ట్ ఒక పోలీస్ మ్యాన్. అతనికి ఏమంత సపోర్ట్ ఉండదు చుట్టూ. అతనికి ఇప్పుడు జగపతి బాబుతో రైవలరీ ఎందుకు, వాళ్ళ కొడుకుని చంపేసినందుకు ఒక యాడ్ ఆన్ రైవలరీ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫహద్ ఫాజిల్ ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఫేస్ ఆఫ్ ఇంకా గట్టిగా ఉంటది కాబట్టి పార్ట్ 3కి చాలా సేవ్ అయి ఉందని నేను అనుకుంటున్నా. బట్ అది ఫహద్ ఫాజిల్ చచ్చిపోయి ఉన్నాడు అది కాదు సమ్మన్ ఎల్స్ అంటే నాకు ఫహద్ ఫాజిల్ రోల్ ఇంపాక్ట్ తగ్గడం ఇష్టం లేదు ఎంతైనా గానీ. యాక్చువల్లీ చాలా మందికి సినిమాలో ఏదన్నా కొంచెం డిసప్పాయింట్మెంట్ అంత బాగున్న సినిమా అంటే ఇట్స్ అబౌట్ ఫహద్ ఫాజిల్స్ క్యారెక్టర్. అంత స్ట్రాంగ్ గా లేదు. అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు నాకు మూవీ అయిపోయినప్పుడు ఎగ్జాక్ట్లీ. అండ్ కాకపోతే ఈ అన్ని నెగిటివ్స్ విత్ ద పర్ఫార్మెన్స్, ఆ సీన్స్, ఆ ఫైట్స్ సెకండ్ హాఫ్ లో గంగమ్మ తల్లి జాతర అండ్ క్లైమాక్స్ ఫైట్, ఈ ట్రాక్స్ చాలా ఓవర్ షాడో చేశాను. నువ్వు బయటకు వచ్చేటప్పుడు నాకు ఎలా ఉందంటే చాలా సాటిస్ఫైడ్ ఉంది మూవీ ఎక్స్పీరియన్స్ కి. బట్ నా ఇమాజినేషన్ లో ఇది లేదు అసలు. స్టోరీ ఏదో ఉంది, అది ఏది లేదు ఇక్కడ. బట్ ఐఎమ్ హ్యాపీ. ఇంకొకటి నాకు సినిమా చూస్తున్నప్పుడు అరే పెద్ద డైరెక్టర్స్ ఇలా హ్యాండిల్ చేయగలరు అని అనిపించిన 2 సీన్లు. ఫస్ట్‌ది గంగమ్మ తల్లి జాతర అయిపోయాక వై హి డిడ్ దట్ అనేది చెప్తాడు కదా! ఇంటి పేరు అమ్మాయి అయితే అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్నోడి ఇంటి పేరు వస్తది కదా! అబ్బాయి అయితే మళ్ళీ వాడు నాలాగే ఉంటాడని ఏడ్చే సీను యాక్చువల్లీ పెద్ద డైరెక్టర్స్ హ్యాండిల్ చేయగలిగే సీన్ అది. ఓకే. అదొకటి. నెక్స్ట్ అజయ్ వచ్చి వెళ్ళిపోయాక క్లైమాక్స్‌లో ఆళ్ళ ఒడిలో పడుకొని ఏడుస్తాడు గదా! లిటరల్లీ ఏడుపొచ్చేసిందిరా నాకు గూడా. భలే తీశాడు. అంటే అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని అంత వల్నరబుల్‌గా చూపించడం అనేది పెద్ద డైరెక్టర్సే హ్యాండిల్ చేయగలరు. లైక్ 'సుకుమార్.' అసలు డైలాగ్ కూడా చాలా బాగుంటది. ఇంటి పేరు కూడా ఇవ్వలేని అంటే కూలోడని అంత పొజిషన్ లో ఉన్నా కూడా కొడుకు వస్తున్నాడంటే హీ కాంట్ యాక్సెప్ట్. అండ్ అక్కడ రష్మిక మోనోలాగ్ ఒకటి ఉంటది. అదైతే అగైన్ షీఈస్ రియల్లీ వండర్ఫుల్ యాక్టర్ అని ఆ సీన్ చెప్పొచ్చు. అరే లాస్ట్ యానిమల్ లో కూడా అంతే, అరే ఎంత యాక్చువల్లీ బ్రిలియంట్ పర్ఫార్మర్. అరే అదే అంటున్నాను. యాక్చువల్లీ నువ్వు 'యానిమల్‌లో' కూడా నువ్వు క్లైమాక్స్ చూస్తే ఆళ్ళ నాన్న టైటిల్స్ రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడు డ్రామా లేకపోతే వాటెవర్ నడుస్తది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా విలన్ చూపిస్తాడు. రెండో 'రణబీర్ కపూర్‌ది.' ఇందులో కూడా అంతే. రోలింగ్ టైటిల్స్ పడుద్ది. అంతా అయిపోయాక విలన్ నెక్స్ట్ పార్ట్‌కి తయారవ్వడము, అందరూ గ్యాదర్ అవ్వడం అయన్నీ చూపిస్తాడు. కొంచెం కైండ్ ఆఫ్ యానిమల్ క్లైమాక్స్. ఆ! సో చాలా వీటన్నిటిల్లో అనుకోకుండా హిట్ అయిన థింగ్ ఏంటంటే ఆ దమ్ముంటే పట్టుకోర షేకావత్. ఇది పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్. కొన్ని రోజులు మీమ్స్ లో ట్రెండ్ అవుద్ది ఇప్పుడు అది. అవును. అవును. బా విచ్ ఇస్ అ చేశాడు. నైస్ థింగ్. వాడు సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఆ ఫేస్ ఆఫ్ నాకు బాగా నచ్చింది. మైండ్ చేసుకుంటూ మాట్లాడతారు చూడు. అంటే ఆల్రెడీ చాలా చూస్తున్నంత సేపు దే మేడ్ ఇట్ అ ఫన్. బట్ అదే లాస్ట్ సీన్ వాళ్ళిద్దరిది, సో ఇంపాక్ట్ అక్కడే తగ్గిపోయింది. నీకు తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ ఉంటే క్యూట్ అనిపిస్తుంది. ఇంకొకటి నాకు బాగా అనిపించిందేంటంటే, ఇది ఫస్ట్ హాఫ్‌లో ఉంటది కదా! ఏదిరా పోలీస్ స్టేషన్ ముందు సీను. నేను అంటంది ఇది ఫైనల్ ఇంటర్వెల్ సీను. ఎనక్కొచ్చే సీన్ ముందు వాడికి వాడు మాట్లాడుకుంటాడు అద్దంలో చూసుకొని. ఆ, వాడికి వాడు మాట్లాడుకు అద్దంలో చూసుకొని పక్కన వాడితో కూడా "అరేయ్! నువ్వు నా కాలు మీద నేను కాలేసుకున్నానని చెప్పి నేనేదో గొప్పోడితోని వచ్చావు కదరా! ఇప్పుడెలా ఒప్పుకున్నావు? ఇంకా మంగళశ్రీను నమ్మలేదు. నువ్వు నమ్మావు." అది ఆ డిస్కషన్ అసలు భలే హ్యాండిల్ చేసాడసల. అవునవును. అంటే ఒక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఈగో ఉన్న పర్సన్ ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్‌తోని, వాళ్ళ వైఫ్‌తోని ఇంటరాక్ట్ అవుతూ, అరే! ఇప్పుడు అవమానం జరిగింది అని తనకు తను రియలైజ్ అయ్యి, నేనిలా చేయకూడదు కదా! అని ఎనక్కి తిప్పెళ్ళేది అసలు మామూలుగా తీయలే. నాకింకా ఇంటర్వల్ సీన్ కంటే కూడా ఆ సీన్ హై ఇచ్చింది నాకు. వాడు అలా వెళ్ళి గుద్దడమే, కార్ని గుద్దితే వాడు పుల్ల పడతాడు. అదరగొట్టాడు ఆ సీన్ అయితే. షార్ట్ టాయిలెట్ నేనైతే అది నాకు ఆగట్లే అరవడం, గూస్ బంప్స్ అరే! ఏంది అక్కడ అది. ఫహద్ ఫాజిల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా హైలైట్ ఉంటారు కామెడీగా. అదే వాడు ఇట్లా చూసి ఏం జరుగుతుంది తర్వాత అడుగుతా ఉంటాడు బయటకు వచ్చే కొద్దిసేపటికి, నేను ఎందుకు నీళ్ళల్లో ఉన్నాను, వెళ్ళిపోయాడుగా పుష్ప మళ్ళీ ఎందుకు వచ్చాడు, షాక్ లో ఉన్నాడు.
అండ్ యాక్చువల్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అల్లు అర్జున్‌ది, ఫహద్ ఫాజిల్‌ది మనం ఏమన్నా ఫైట్ అని ఇమాజిన్ చేస్తాం గానీ, వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఈస్ ఈగో ఆ! క్లాషే. నువ్వు ఫస్ట్ పార్ట్ కూడా క్లైమాక్స్ చూస్తే ఇట్స్ నాట్ అబౌట్ దర్ ఫిజికల్ స్ట్రెంత్. ఇట్స్ అబౌట్ ద ఈగో. అతను నా బ్రాండ్ ఇదిరా నా బ్రాండ్ అని కొట్టిందెందుకు? తను హర్ట్ చేసాడు. ఓకే. అవును. ఈ 2 లైక్ ఈగోయిస్టిక్ క్లాష్ అది ఇద్దరి మధ్య. సో, ఇంటర్వెల్ బ్యాంగ్ గూడా ఇంత ఈగో క్లాష్ నాకు ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌కి మించి ఇంపాక్ట్ ఉందది. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అది. హ్మ్. నువ్వన్నట్టు ఇందాక అసలు కార్‌లో వాడే తగ్గి అసలు నేను ఇట్లున్నా మంగళం సీన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదని వాడిని లేపాడు కొద్దిసేపు ఒక నిమిషం. లేపి ఏదో చెప్తాడు డైలాగ్. ఒక్కొక్కళ్ళు ఉచ్చబోసుకుంటారు వాడంటే ఇంత స్కామ్ చేసిన అట్లాంటి వాడినే నేను ఉచ్చబోయించా వాడి ఇంటికెళ్ళి అది అరే! వాడు సుకుమార్ రైటింగ్ రా. సుకుమార్ రైటింగ్ అదే. అది. దట్స్ ఇట్. అలా అంటా ఉంటాడు వాడు ఏం చేయాలో తెలియక. ఆడిని లేపి మళ్ళీ మళ్ళీ వాడి మధ్యలో నేను గోవిందప్పకైతే చెప్తాను సారీ. వాడు వెరీ సిన్సియర్ ఆ! పోలీస్ ఆఫీసర్. ఈడేంటి బొక్క వాడు డబ్బుల కోసం చేస్తున్నాడు. జస్ట్ ఇగో నేను చెప్పను పో అన్నట్టు. అరే! అసల సుకుమార్ ఒక మామూలు రైటింగ్ అది. సుకుమార్‌కి రైటింగ్ అది. నాకు ఫస్ట్ హాఫ్ మొత్తము ప్యూర్ సుకుమార్ రైటింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ప్యూర్ అల్లు అర్జున్. సో అవును. ఇట్ వాస్ సెకండ్ అంటే హాఫ్ బేసిక్ సెకండ్ హాఫ్ ఇంకా జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ ఇంక చెప్పాం కదరా! మనం మొదలెట్టిందే దాంతో కదా! బయటికొచ్చినోడు ఇప్పుడు ఎవ్రీవన్ ముక్త కంఠంతో ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దీనికి నేషనల్ అవార్డ్ పక్కా. అరే! ఇంతలా మనం లాస్ట్ ఏ సినిమాకి విన్నాంరా? అరే! ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ పక్కారా అని. అలా నాకు గుర్తు రావట్లేదు. నాకు యానిమల్ కొంచెం అనిపించింది. బట్ 'యానిమల్' అంత కొంచెం మిస్ కాదు. అయింది. 'కాంతార' కొన్ని అనిపించింది నాకు. కాంతార. యాహ్! కాంతార. 'కాంతారా'కొచ్చింది కదా! యాహ్! 'కాంతారా'కొచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇస్తారు నాకు తెలిసి. అరే! ఏంట్రా ఇవ్వాలి. ఇయర్ అసలు అండ్ టాప్. ఇయర్ లేదు కూడా కంపేర్ చేయడానికి కూడా అరే! అంత గొప్ప పెర్ఫార్మన్స్ 'యానిమల్' ఏ ఇయర్? 'యానిమల్' లాస్ట్ ఇయరా? లాస్ట్ ఇయర్ డిసెంబర్. ఆ! అయితే లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ 'రణబీర్‌కిని' ఈ ఇయర్ 'అల్లు అర్జున్' పక్కా. అయిపోయినాయి కదా సినిమాలింక. ఈ ఇయర్ ఏది బెస్ట్ పెర్ఫార్మన్స్? ఇవ్వాల్సిందే ఈ ఇయర్ అయితే. వెరీ ఇంపాక్ట్‌ఫుల్ మూవీ. అరే! నువ్వు రెండోసారి ఎప్పుడెళ్తున్నావు? ఎన్ని సార్లు చూసావు ఇప్పటిదాకా? 2 టైమ్స్ చూసాను. 2 టైమ్స్ చూసావా? నేను యాక్చువల్లీ రేపు, ఎల్లుండి ఎళ్దాం అనుకుంటున్నాను. ఒకసారే చూసాను. నేను మళ్ళీ ఈరోజు కాదు రేపు ఎల్లుండి మళ్ళీ ఒకసారి వెళ్తా. హ్మ్. ఒకసారి బుక్ చేసుకున్నా గానీ కుదరలే. కానీ ఈ ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతాను. నువ్వు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మనము చాలా 3 ఇయర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు మూవీ చూసావు. ఇట్స్ యాక్చువల్లీ కంప్లీట్‌లీ ఆపోజిట్. మనము ట్రైలర్ చూసి డీకోడ్ చేసిన స్టోరీ లైన్ ఆర్ ఎవ్రీథింగ్ అసలు సంబంధమే లేదు. ఒరేయ్! నేను ఖచ్చితంగా 'రష్మిక' ఔట్ అనుకున్నానురా. ఆ! నాకు తెలిసి ఇంకొకటి నేనేమనుకుంటున్నా నేను అంటే నే థర్డ్ నే పార్ట్‌లో అవుట్. నేను 'రష్మిక' ఔట్ అనుకున్నాను. 'కేశవ' కళ్ళు పోతాయనుకున్నాను. లేదా 'పుష్పాలు' అమ్మబోద్దనుకున్నాను. అరేయ్! ఇవేం జరగలేదు. అయ్యేమి జరగకుండా కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా కూర్చోబెట్టారు. బట్ అదే గదా! ఏమి జరగకుండానే ఇంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది మూవీ. అండ్ ఇంకొకటి మీకు వన్ మోర్ క్వెషన్. అల్లు అర్జున్‌కి చాలా పోస్టర్స్ చిటికెన వేలుకి ఒక డిఫరెంట్ లేయర్ ఉంటది చూడు పింక్ కలర్‌లో. ఈ మూవీలో మొత్తంలో ఎక్కడ నాకు అనిపియలేదు అది. సో, థర్డ్ పార్ట్. అవునా? ఉంది. వేరీస్ 'పుష్ప' టీజర్‌లో గాని, కొన్ని పోస్టర్స్‌లో ఇలా ఉన్న చోటు నీకు నెయిలు ఇట్లా పెద్ద నెయిల్ ఒకటుంటది. నువ్వు అబ్జర్వ్ చేసావా? ఆ! అబ్జర్వ్ చేశా. అది మూవీలో ఎక్కడ నాకు కనిపియలే. నాకు గుర్తున్నంత వరకు. అరె! నువ్వు కొత్త విషయాలు చెప్పకురా. ఇప్పుడు 'రష్మిక' బాంబ్‌లాస్ట్ లాస్ట్‌కి అయిద్దిగా. బాంబ్‌లాస్ట్‌లో 'రష్మిక' చచ్చిపోతే లాస్ట్‌కి ఆ బోర్ మిగిలితే ఆ బోర్ పెట్టుకొని ఓరి! అలా 'రష్మిక' ఔట్ దగ్గర ఉన్నావు నువ్వు ఫస్ట్ నుంచి. చంపారు. ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే అంటే చాలా థింగ్స్ హి కెప్ట్ ఇట్ ఆన్ హోల్డ్ ఫర్ పార్ట్ 3. అవును. అందులో చెప్పలేంలే. అవును. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇం ఇవన్నీ మనం ఇంత అనాలిసిస్ చేస్తాం గాని ఎట్ ద ఎండ్ యూ నో దేర్ కుడ్ బి నథింగ్. దట్ ఈస్ ఇంకా ఏం మనం చేయలేము దానికి. ఇంకా మనం మిస్ కొట్టినయేమన్నా ఉన్నాయా? అన్ని డిస్కస్ చేసామా? ఐ థింక్ ఇట్స్ బీన్ అది మోర్ దెన్ నేను 35 అడిగేది మినిట్స్. అదే. నీ ఎక్స్‌పెక్టేషన్‌కి ఇప్పుడు నువ్వు చూసిన దానికి మ్యాచ్ అయినవేమున్నాయి? నచ్చనివేమున్నాయి అని అడుగుతున్నా. అరే! ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 'పుష్ప 1' థియేటర్‌లో చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ యావరేజ్. ఓకే. అందరిలాగే నేను ఏమి బయటకొచ్చి నా నా నేను కూడా అందరిలాగే హిందీలో హిట్ అయ్యాకే ఏంటి సినిమాలో ఇంతుందా అని మళ్ళీ రీవాచ్ చేసినప్పుడు నచ్చిన సినిమా నాకు 'పుష్ప'. ఓకే. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1 నాకు థియేటర్‌లో అంత ఎక్కల. నాకు ఫస్ట్ అందరికి నచ్చిన క్లైమాక్స్ నాకు అంత ఎక్కల. నాకు ఇంకా గుర్తు సినిమా అయ్యాక నీకోనే ఎవరికో ఫోన్ చేసి ఫ్రెండ్‌కి క్లైమాక్స్ తీసాడురా నాకు అంత ఎక్కలేదు. కానీ ఎక్కితే క్లైమాక్స్ అందరికి తెగ నచ్చేస్తది. కానీ నాకు అంత ఎక్కలేదు మరి అని చెప్పాను నేను. ఓకే. సో 'పుష్ప 2'కి వాటెవర్ అందరిలాగే నేను హైప్ ఫీల్ అయ్యా. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ 1000 crore మూవీ. ఎందుకంటే 'బాహుబలి 2'కు ఉన్నంత హైప్ ఈ సినిమాకి నార్త్ ఇండియాలో హిట్ అవ్వడం వల్ల వచ్చింది. సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా బాగా తీస్తారు. వెల్ ప్రిపేర్డ్‌గా తీస్తారన్న ఉద్దేశంలో ఐ వాస్ ఫుల్లీ హైప్డ్ అప్. అండ్ మనిద్దరం ముందు వీడియో డిస్కషన్‌లో అనుకున్నట్టు 'రష్మిక' ఔట్ అనుకున్నా వాటెవర్ చాలా లోస్ చూపిస్తాడు. 'కేజీఎఫ్ 2' లాగా హై ఉంటది. అలా తీసుకెళ్తాడని ఒక ఎక్స్‌పెక్టేషన్‌లో ఎళ్ళా. I was fully blown out by Kantara range action by Allu Arjun. ఓకే. అంటే ఇంకా నేను యాక్చువల్లీ అంటే నేను జెన్యూన్‌గా చెప్పాలంటే హూ ఈస్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్ అంటే నాకు ఇంకో హీరో పేరుందిలా లోపల. ఓకే. ఆ హీరో పేరు చెప్పను నేను. బట్ నాకు ఇప్పటిదాకా ఒక హీరో పేరుంది. ఓకే. వన్ ఆఫ్ ద టాప్ హీరో పేరుంది. బట్ నాకు ఈ సినిమా చూసాక అల్లు అర్జున్ టాప్స్ ద లిస్ట్ అని అనిపించింది. నాకు సేమ్ ఈ మూవీ చూసాక నాట్ జస్ట్ ఇన్ టాలీవుడ్ ఆర్ తెలుగు ఇండస్ట్రీ, హోల్ ఇండియా వైడ్ ద బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే అల్లు అర్జున్ అని యూ కెన్ హ్యాండ్స్ డౌన్ ఎనీవన్ విల్ సే నాకు పర్సనల్ అనిపించింది. అంత యాక్టింగ్ అండ్ డెడికేషన్ అది ఒక్క మూవీకి వచ్చింది కాదు అని నేను అనుకుంటున్నాను. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ రైట్ స్క్రిప్ట్, రైట్ సిచ్యువేషన్స్, రైట్ డైరెక్టర్ అన్ని కుదిరే ఈ సినిమాకి. లక్. సుకుమార్ యాక్చువల్లీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ అప్ అల్లు అర్జున్స్ కెరియర్ రా. అసలు ఆర్య 2 ఇంపాక్ట్ ఒకలా ఉందంటే పుష్ప ఇంపాక్ట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఆర్య 2 ఇంపాక్ట్ ఇస్ ఇన్ టాలీవుడ్, పుష్ప ఇంపాక్ట్ ఇస్ ఇన్ ఇండియా వైడ్. Yes. ఇప్పుడు మై లాస్ట్ 2 క్వశ్చన్స్ ఫర్ యూ. కలెక్షన్స్ వైజ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? వేర్ విల్ ఇట్ రీచ్? ఇప్పుడు చూస్తున్న మానియాకి ఎక్కడ ఆగుద్ది టోటల్? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ జస్ట్ అబౌట్ హిందీ. టోటల్ ఖచ్చితంగా ఇట్ విల్ క్రాస్ RRR. ఓకే. మన నాకు తెలిసి టాప్ 3 ఈ మూడే కదా. టాప్ 3 ఏంటి? ఫస్ట్ 'దంగల్', 'బాహుబలి 2' హైయెస్ట్ క్రాసింగ్ ఇండియన్ మూవీస్, థర్డ్ RRR, ఫోర్త్ KGF 2. ఈ 4 KGF 2 ఖచ్చితంగా దాటేస్తది. ఓకే. RRR కూడా ఖచ్చితంగా దాటిద్ది. బట్ ఐఎమ్ నాట్ షూర్ బాహుబలి 2 పర్ఫార్మెన్స్ బాహుబలి 2 దాటదా లేదనేది మనకి ఈ నెక్స్ట్ వచ్చే వీకెండ్ బట్టి అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చే వీకెండ్ కూడా బుక్ మై షోలో పర్ అవర్ 1 lakh టికెట్స్ బుక్ అయ్యి, ఓకే, హిందీలో హైయెస్ట్ డే 1 కొట్టి ఇలా చేసిందంటే బాహుబలి 2 రికార్డ్స్ ఆర్ నాట్ సేఫ్ ఎనీమోర్ బ్రో. దట్స్ ద థింగ్. అది బాహుబలి 2 రికార్డ్స్ కొట్టాలి, మళ్ళీ పుష్ప 2 రికార్డ్స్ ఇంకేదో మూవీ కొట్టాలి. అంత వర్త్ ఉన్న మూవీ. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ వర్క్ కదా. నెక్స్ట్ పుష్ప 2 కొట్టే రేంజ్ సినిమా ఏమొస్తుందిరా? ఇప్పుడు నియర్ బై అయితే ఏం లేదు. మేబీ మహేష్ బాబు అండ్ రాజమౌళి మూవీ. మహేష్ బాబు అండ్ రాజమౌళి మూవీకి ఛాన్స్ ఉంది. అమ్మా స్పిరిట్ కొందరా. స్పిరిట్ ఏ రేటెడ్ వస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. అదేంటి? ఏ రేటెడ్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ చూడడం తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా, పిల్లల్ని అలౌ చేయరన్న పాయింట్ లో. లేదు అంటే వీ నెవర్ నో రా. యానిమల్ కి ఏ రేట్ వచ్చింది కాబట్టి స్పిరిట్ కి ఏ రేట్ రావాలని లేదు కదా. రాకపోతే కాన్ఫిడెన్స్ ఆన్ సందీప్ రెడ్డి వంగ. ఆఫ్ కోర్స్ ఏ రేటెడ్ రాకపోతే నేను చూడను ఆ మూవీ. ఏ రేటెడ్ కాకపోతే లైక్ యు ఫీల్ లైక్ సందీప్ రెడ్డి వంగ మూవీస్ అంటే ఏ రేటెడ్ ఉండాలి, ఉంటేనే అది సందీప్ రెడ్డి వంగ మూవీ. సందీప్ రెడ్డి సినిమా కాదంటావా ఏ రేటెడ్ లేకపోతే? ఆఫ్ కోర్స్ మనకి మంచి సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి డైరెక్టర్స్ మంచి అందరికి క్యాటర్ చేసే వాళ్ళు ఉన్నారు. వి నీడ్ సమ్వన్ లైక్ సందీప్ రెడ్డి వంగ. అలాంటి కంటెంట్ అన్ఫిల్టర్డ్ కంటెంట్. అది నేనైతే బిగ్ ఫ్యాన్ రా సందీప్ రెడ్డి వంగకి. అదే నాకు టోన్ డౌన్ చేయకూడదు. ఆ ఇంపాక్ట్ అనేది అంతే ఉంటేనే బాగుంటాయి మనకి, లేకపోతే హీస్ జస్ట్ ద డైరెక్టర్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, కలెక్షన్స్ పక్కన పెడితే మూవీ లెంత్ ఇస్ 3.5 hours. నాకు తెలిసి హైయెస్ట్ ఇన్ తెలుగు మూవీస్. యానిమల్ కి ఈక్వల్. నీకు బోర్ కొట్టిందా మూవీ?
లేదు లేదు. అస్సల నాకుండిరి నేను అసల సాటిస్ఫాక్షన్ అంటే వచ్చేసింది బోర్ నాకు. అని కాదు. డెఫినెట్‌గా వి ఆర్ వెరీ సాటిస్ఫైడ్. హ్మ్. బట్ ఇప్పుడు చూస్తే తగ్గించుండొచ్చు ఎక్కడైనా లెంత్ అని అనిపించిందా? లేకపోతే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటదనుకుంటున్నావా? లేదు లేదు. అనిపించలేదు. ఓకే. అనిపించలేదు. గుడ్. ఐ థింక్ నేనైతే కవర్ చేశా మొత్తం అన్ని పాయింట్స్. హ్మ్. బట్ ఒక్క పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్ ఎనీవేర్. ఇప్పుడు రైట్ నౌ అసలు అసలు ఏంటి బీహార్ ఎక్కడెక్కడో జైపూర్ అసలు ఆ కలెక్షన్స్ ఏంటి? మై గాడ్. హలో! యాహ్! 1 సెకండ్. 1 సెకండ్. యాహ్! చెప్పు. ఇప్పుడు అసలు ఆ రీచ్, ఆ యుఫోరియా చూస్తుంటే క్రౌడ్స్‌లో అసలు ఎంత మ్యాజిక్ చేస్తుంది ఒక మూవీ. హ్మ్. ఫర్గెట్ ఇట్ ఈస్ తెలుగు మూవీ అని పక్కన పెడితే ఒక మూవీ ఇట్ ఈస్ రీచింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. అవును. అండ్ నేను నేపాల్ వీడియో చూస్తున్నా. నేపాల్‌లో థియేటర్‌లో డాన్స్. ఇంకెక్కడో హైయెస్ట్ నైజీరియా అంట. అసలు నైజీరియా ఏంటి? నేపాల్ ఏంటి? ఇంకోటేవో కంట్రీస్ పెట్టారు. హ్మ్. ఐ హ్మ్. మీన్ అది నాకు ఒక మూవీ, మన ఇండియన్ మూవీ అంత రీచ్ అవ్వడం బా అనిపిస్తుంది. లేదురా లైక్ చెప్తున్నా కదా! లైక్ నెక్స్ట్ వీక్ పెర్ఫార్మన్స్‌ని బట్టి వి విల్ హావ్ ఎన్ ఐడియా ఇఫ్ 'బాహుబలి 2' రికార్డ్స్ ఆర్ సేఫ్ ఆర్ నాట్ సేఫ్ అని. ఇవన్నీ వింటగానే ద ఓన్లీ హోప్ ఫర్ మీ రైట్ నౌ ఈస్ ఏదో ఒక రోజు లేట్ అయినా పర్లేదు కానీ 'పుష్ప 3' అయితే రావాలి ఖచ్చితంగా. విత్ హోప్ దట్ సో హోప్ బ్రో. అండ్ హోప్ సో. అండ్ 'పుష్ప 3'తో ఎండ్ అవ్వాలి ఈ సీక్వెల్స్ అనేవి. ఏ 'పుష్ప 4' వద్దా నీకు? వద్దు. ఐ మీన్ ఒక ఎండ్ అనేది చూస్తేనే బావుంటది. ఐ థింక్ రాజమౌళి ఇంట్రొడ్యూస్ చేసారు 2 పార్ట్ మూవీస్. బట్ ఇప్పుడు అందరూ లైక్ అరే! యూ నో లైక్ నిన్న నిన్న 'రణబీర్ కపూర్' ఇంటర్వ్యూ ఏదో చూస్తుంటే విన్నా. 'యానిమల్' కూడా 'యానిమల్' 3 పార్ట్ అంట. 3 పార్ట్స్. 3 పార్ట్స్ అది కూడా. 'యానిమల్ పార్క్', 'యానిమల్ కింగ్డమ్' అంట. కింగ్డమ్ అదే యానిమల్ పార్క్, యానిమల్ కింగ్డమ్. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తది. ఇప్పుడు 'అల్లు అర్జున్‌ని' ఓన్లీ 'పుష్పలో' కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు సీ వేరే మూవీస్‌లో, వేరే రోల్స్‌లో కూడా చూస్తే బావుంటది. సేమ్ విత్ అదర్ హీరోస్ అయితే అందరూ. హ్మ్. సో హ్మ్. అంటే 3 పార్ట్స్, 4 పార్ట్స్ ఒక లిమిట్‌లో ఉండి ఆఫ్టర్ స్విచ్ టు సమ్ అదర్ డిఫరెంట్ బావుంటదనిపిస్తుంది. హ్మ్. నెక్స్ట్ 'త్రివిక్రమ్‌తో' వచ్చే సినిమా ఏదో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అంటున్నారు గదా! అది అది ఏముంటదో మరి చూడాలి. కాకపోతే ఇంత లేట్ అయితే చేయరు మళ్ళీ. హ్మ్. ఇయర్‌లీ ఒకటి లాంచ్ చేస్తారని అనుకుంటున్నాను హోప్‌ఫుల్లీ. సో యాహ్! దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇంకేమైనా ఉన్నాయా యెస్. చెప్పడానికి? ఐ థింక్ మనం చాలా కవర్ చేసాం. వి టుక్ యాహ్! లాట్ ఆఫ్ టైమ్. యాహ్! సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. అండ్ 'పుష్ప 2' చూడనోళ్ళుంటే గనక వెంటనే నియరెస్ట్ థియేటర్‌లో మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో టికెట్ బుక్ చేసుకొని చూడండి. మేము సెకండ్ టైమ్ నేనైతే సెకండ్ టైము, వరుణ్ థర్డ్ టైము రీవాచ్ చేద్దాం అనుకుంటున్నాం ఎలాగో. సో యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe. థాంక్ యూ గైస్.